రెడ్డి నిన్న కేంద్ర జలశక్తి మంత్రి, కేంద్రంలో ఉండేటువంటి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, ఈయన సిఆర్ పాటిల్ను సాగునీటి అంశాల మీద రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి నిన్న కలిసిండు. మరి ఇక్కడ మీకు చూస్తే ఏమనిపిస్తుంది ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి బీజేపీ మరి ఇద్దరు ఒకటేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏమవుతుందంటే తెలంగాణకు వచ్చిన తర్వాత కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని రేవంత్ రెడ్డి తిట్టకుండా తిడుతున్నాడు. రీసెంట్గా మామునూరులో ఉండేటువంటి ఎయిర్పోర్టు మేం తెచ్చినామని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ పెద్ద ఎత్తున లొల్లిపెట్టిర్రు. దానికి కంక్లూజన్ ఇస్తూ మేమే తెచ్చినామని చెప్పేసి కేంద్ర మంత్రితోటి రామ్మోహన్ నాయుడు తోటి నిన్న బీజేపీ మంత్రి, కేంద్ర మంత్రి, ఇంకో మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. అంటే నేను తెచ్చినా అని చెప్పుకోవడం కోసం, ఆ ఎయిర్పోర్ట్ను మేమే తెచ్చినా అని చెప్పుకోవడం కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి, సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ కిషన్ రెడ్డిని తిడుతుండు రేవంత్ రెడ్డి, మళ్ళీ అక్కడ పోయి నరేంద్ర మోడీని పొగుడుతున్నాడు, నరేంద్ర మోడీకి రిక్వెస్ట్ చేస్తున్నాడు, కేంద్ర మంత్రులకు రిక్వెస్ట్ చేస్తున్నాడు. మరి ఈ రేవంత్ రెడ్డి విధానం ఏంది, అసలు బీజేపీ పట్ల విధానం ఏంటి? నరేంద్ర మోడీ అంటే ఇష్టమా వ్యక్తిగతంగా, లేదు ప్రధానమంత్రికి గౌరవం ఇస్తున్నారా? అసలు ఆ విధానాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. చూడొచ్చు ఇక్కడ మనం, తెలంగాణకు కేటాయించండి పాలమూరు, రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్లకు అనుమతులు ఇవ్వండి అంటుండు. వినతి పత్రం ఇచ్చిండు. మరి నిజంగా ఇక్కడ తిట్టడం ఎందుకు, అక్కడ పొగడడం ఎందుకు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పట్ల, బీజేపీ కేంద్ర మంత్రుల పట్ల ఒకే దృక్పథం కలిగి ఉండాలి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క దృక్పథం కలిగి కాదు. ఈయన కేంద్ర మంత్రి, ఆయన కేంద్ర మంత్రి. మరి ఒక కేంద్ర మంత్రికి అట్లాగే మన ప్రధానమంత్రికి మంచిగా సపోర్ట్ చేస్తుంటాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చి తెలంగాణలో ఉండేటువంటి బీజేపీ నాయకులను తిడుతుంటాడు. అదేం పద్ధతి ఏమో అర్థం కాలేదు.